పేద ప్రజల పిల్లల కోసం ప్రభుత్వ పాఠశాలను మోడల్ స్కూల్ మాదిరిగా మార్చడమే లక్ష్యంగా నాణ్యమైన విద్యను అందించేందుకు శాయశక్తులా కృషి చేస్తూ యావత్ తెలంగాణ రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దుతామని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ మరియు టూరిజం శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. మొదటగా తన సొంత గ్రామమైన పెద్దదగడ తాను చదువుకున్న పెద్దమార్ మరియు కొండూరు సింగోటం గ్రామాల ప్రభుత్వ పాఠశాలను అన్ని విధాలుగా మౌలిక సదుపాయాలను కల్పించి మోడల్ స్కూల్ మాదిరిగా తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టారు. ముందుగా చిన్నంబావి మండల పరిధిలోని పెద్దమార్, పెద్దదగడ, కొల్లాపూర్ మండల పరిధిలోని సింగోటం, పెంట్లవెల్లి మండల పరిధిలోని కొండూరు గ్రామాల పాఠశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు సంపాదించిందంతా కూడా చదువుల పేర వేల రూపాయల ఫీజులు కడుతూ కార్పొరేట్ విద్య వైపు వెళ్తున్నారని, అదే స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు ఉంటే ఇక్కడే ఉండి చదువుకునేందుకు ప్రయత్నిస్తారని, అందుకు ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం అందించేందుకు కృషి చేస్తానని, తన నిధులన్నీ కూడా పాఠశాలల అభివృద్ధికి ఖర్చు పెడతానని స్పష్టం చేశారు. మరొకసారి పెద్ద మనసుతో ఆశీర్వదించి ఈ వచ్చే 5 సంవత్సరాలు పేదవాళ్ల పిల్లల కోసం ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేయాలి. ఏ స్థాయిలో అంటే ఎట్లయితే గురుకుల పాఠశాలల కోసం, రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం భైరవీకి వస్తూ ఉన్నారో మాకు సీట్లు కావాలి అనే కింద అది బంద్ అయ్యి మాకు ప్రభుత్వ పాఠశాలలో మాకు సీట్లు ఇప్పియండి అని అంటే ఆ పరిస్థితి వచ్చే విధంగా అంటే అన్ని వసతుల విషయంలో, చదువుల విషయంలో, ఆటపాటల విషయంలో వీటన్నిటినీ బలోపేతం చేసేటువంటి లక్ష్యంతో ఈరోజు నాకు జన్మనిచ్చినటువంటి నా స్వగ్రామం నుంచి పెద్దదగడ నుంచి మొదలు పెడుతూ అలాగే పెద్దమరూరు గ్రామం అటు నేను చదువుకున్నాను. దాంతోపాటుగా ఈ రోజున అంటే ఈ అన్ని మొత్తం నియోజకవర్గంలో అన్ని గ్రామాలు చేస్తాం. ప్రారంభం అనేది దగడ, పెద్దమరూరు, అట్లాగే సింగోటం, లేక కొండూరు ఈ 4 గ్రామాలు ఈరోజు చూస్తూ ఉన్నాం. మొత్తం తాలూకాలో అన్ని స్కూళ్లను అన్ని వసతులు కల్పించి సక్రమంగా అది కూడా ఆలోచన చేస్తూ ఉన్నా. పిల్లల్ని పొద్దున్నే 7 గంటలకే స్కూల్కి రప్పించి సాయంకాలం 7 గంటల వరకు స్కూల్లో ఉంచే కార్యక్రమం చేసి, ఉదయం పూట వాళ్ళకు టిఫిన్ కూడా పెట్టించే కార్యక్రమం చేసి, ప్రభుత్వ ఉపాధ్యాయులు లేనటువంటి ఉదయం 3 గంటలు, సాయంకాలం 3 గంటలు ఈ 6 గంటల పాటు ప్రైవేటు నిరుద్యోగ యువకుల్ని టాలెంట్లో తీసుకుని వాళ్ళతో చదువు తెప్పించే కార్యక్రమం చేసి, అంటే ప్రతి స్కూల్ కూడా ఒక రెసిడెన్షియల్ స్కూల్గా అయ్యే విధంగా ఏర్పాటు చేయాలని ఆలోచనతోటి ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆదివారం అయినా కూడా ఇక్కడ రావడం జరిగింది, శ్రీకారం చుట్టడం. దీంతో పాటుగా పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టాయిలెట్స్, బాత్రూమ్లు, నీళ్లు, ఫ్యాన్లు,
దోమలు రాకుండా అంటే లైట్లు కావచ్చు, మస్కిటో మెష్ కావచ్చు, ఇవన్నీ కూడా తయారు చేపించి ఒక అద్భుతమైనటువంటి పాఠశాలకు తీర్చిదిద్దేటువంటి ఆలోచిస్తాం. ఎందుకంటే ప్రజలకు కాయకష్టం చేసి కూలినాలు చేసుకుని సంపాదించుకునే వాళ్ళ డబ్బంతా కూడా ఈ చదువుల పేరు మీద లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం, అట్లాగే ఆరోగ్యాల పేరు మీద లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం, అట్లాగే సమాజంలో